హిందూ సాంప్రదాయంలో ప్రతి మాసానికి ఒక ప్రత్యేకత ఉంటుంది. కాని వాటన్నింటిలోనూ మాఘమాసం మణిపూసలా మెరుస్తుంది. ఈ పవిత్ర మాసంలో చేసే స్నానం, దానం, జపం, తపం అన్ని వేయరేట్లు ఫలితాన్ని ఇస్తాయని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. నిత్యం వేదాలు మాఘమాస దాన మహిమను కీర్తిస్తూ ఉంటాయి. ఈ మాసంలో చేసే చిన్న పుణ్యకార్యం కూడా మహా ఫలదాయకం అవుతుంది. ఈ మాఘమాస మహిమను తెలియజేసే ఒక అద్భుతమైనటువంటి కథను వశిష్ఠ మహర్షి దిలీప మహారాజుకు వినిపించారు. ఈ కథను పార్వతీదేవికి స్వయంగా పరమేశ్వరుడే చెప్పారట. మరి ఆ కథను చెప్తాను, జాగ్రత్తగా వినండి. చాలా ఏళ్ల క్రితం దక్షిణ భారతదేశంలో వసంతవాడ అనే సుందరమైన గ్రామముండేది. ఆ గ్రామంలో పచ్చని పొలాలు, తేనె నీటి బావులు, ఆనందంగా జీవించే ప్రజలు ఉండేవారు. ఆ గ్రామంలో బంగారుశెట్టి అనే వైశ్యుడు ఉండేవాడు. అతని భార్య పేరు తాయారమ్మ. బంగారుశెట్టికి తన పూర్వీకుల నుండి వచ్చినటువంటి విస్తారమైన సంపద ఉంది. బంగారు నాణాలతో నిండిన పెట్టెలు, వెండి పాత్రలు, విలువైన ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు అన్నీ అతని ఇంట్లో కుప్పలు కుప్పలుగా ఉండేవి. కాని ఆ ధనం అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. ఎందుకంటే అతని హృదయంలో ధనాస, దురాస అనే ఒక విషసర్పం చేరిపోయిందే. బంగారుశెట్టి పరమ పిసినికొట్టు. అతను ప్రజలకు అధిక వడ్డీకి సొమ్ము అప్పుగా ఇచ్చేవాడు. పేదవారు కష్టాల్లో ఉన్నప్పుడు వారి బలహీనతను ఆసరాగా చేసుకుని మరింత వడ్డీని వసూలు చేసేవాడు. ఒక్కనాడు కూడా భగవంతుని స్మరించేవాడే కాదు. దానధర్మాలు అంటే అతనికి అస్సలు నప్పవు. ఎవరైనా అడుక్కునే వాళ్లు వస్తే కర్రతో మరి తరిమేసేవాడు. కండపడితే చాలు కళ్ళు ఎర్రగించేవాడు. దుర్దుర్భాషలాడుతూ పంపించేవాడు. పేదవారి ఆస్తులపై అప్పు ఇచ్చివారు తెరిగ వాటిని చెల్లించలేకపోతే కనీసం గడువు కూడా ఇవ్వకుండా తప్పుడు సాక్ష్యాలతోనే వివిధ రకాలుగా చివరికి వారి ఇళ్లను, వారి పొలాలను, వారి ఆస్తులను అన్నింటినీ స్వాధీనం చేసుకునేవాడు. ఎంతమంది కన్నీళ్లు కాచారో, ఎంతమంది శాపాలు అతనికి తగలాగో తెలియదు. ఎంతో మంది ఉసురు పోసుకున్నన్నాడు బంగారుశెట్టి. కాని అతని భార్య తాగారమ్మ మాత్రం చాలా మంచిది, దయకలది. తన కళ్లల్లో కరుడ, మాటల్లో మాధుర్యం, మనసులో దైవభక్తి నిండి ఉండేవి. ఒకనాటి సాయంత్రం బంగారుశెట్టి మరో ఊరికి వ్యాపారం కోసం వెళ్లాడు. ఆ సమయంలో ఒక వృద్ధ బ్రాహ్మణుడు తాగారమ్మ ఇంటి వద్దకు వచ్చాడు. అతని తెల్లని గడ్డం కాలికి ఎగురుతుంది. కళ్లల్లో జ్ఞానం మెరుస్తుంది. తల్లి అతను అలసటితో పలికాడు, నేను ముసలువాడినే. నా గ్రామం చేరటానికి ఇంకా 10 ఆమడలు దూరముంది. చూడు, ఆకాశంలో నల్లటి మేఘాలు గర్జిస్తున్నాయి. చల్లని గాలికి నా ఎముకలు వణికిపోతున్నాయి అని వేడుకుంటూ చెప్పడం కొనసాగించాడు. దయచేసి మీ ఇంట్లో ఈ రాత్రి బస చేయనివ్వండి. నేను సత్పురుషుడినే, సదాచార వ్రతుడినే. ప్రాతకాలం మాగ స్నానం చేసి వెళ్ళిపోతాను. తాయారమ్మ హృదయం కరిగిపోయిద్దే. తాను వెంటనే తన ఇంటి ముందు అరుగుమూలను శుభ్రంగా ఉంచిద్దే. అక్కడ మెత్తని తుంగచాప వేసి వెచ్చని దుప్పటి ఇచ్చిద్దే. స్వామి, మీరు ఇక్కడే హాయిగా విశ్రాంతి తీసుకోండి అని ఆప్యాయ చెప్పిద్దే. ఆ వృద్ధ బ్రాహ్మణుడు సంతోషంగా పడుకుంటూ ఉండగా తాగారమ్మ ఒక మంచి పండును తెచ్చి ఇచ్చింది. తరువాత కుతూహలంగా అడిగింది, స్వామి, మాఘస్నానం అంటే ఏంటి? దానివల్ల ఏ ఫలితముంటుంది? దయచేసి నాకు వివరంగా చెప్పండి. ఎందుకో నాకు దాని గురించి తెలుసుకోవాలి అని చాలా ఆసక్తిగా ఉంది. ఆ వృద్ధ బ్రాహ్మణుడు వెచ్చని దుప్పటి కప్పుకుని కళ్ళు మూసుకుని చెప్పసాగాడు. అమ్మ, మాఘమాస మహిమను చెప్పడానికి నా వల్ల కాదు. ఈ పవిత్ర మాసంలో నదిలో కాని, తటాకంలో కాని, బావిలో కాని సూర్యోదయానంతరం చల్లటి నీళ్లతో స్నానం చేయాలి. ఆయన కొనసాగించాడు. తరువాత విష్ణు మందిరానికి వెళ్లి తులసి దళాలతోనూ, పువ్వులతోనూ, పండ్లతోనూ పూజ చేసి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించాలి. మాఘ పురాణాన్ని పఠించాలి. ఇలా నెల రోజులపాటు చేసి చివరిలో పేదలకు, బ్రాహ్మణులకు దానాలు ఇవ్వాలి. వారి ఆకలి తీర్చాలి. అలా చేస్తే ఏమవుతుంది అని తాయారమ్మ ఆతృతగా అడిగితే, మానవుడికి ఉన్నటువంటి రౌరవాది మహాపాపాలన్నీ క్షణంలోనే నశిస్తాయి అని బ్రాహ్మణుడు గంభీరంగా చెప్పాడు. తాయారమ్మ దిగులుగా అడిగితే, స్వామి, మరి నెల రోజులపాటు చేయలేని వారి సంగతి ఏంటి? బ్రాహ్మణుడు చిరునవ్వుతో చెప్పాడు, ఇలా చూడమ్మా, వృద్ధులు, రోగులు, అలాగే బాధ్యతలతో ఉన్నవారు, వీళ్లందరూ ఒక్క రోజైనా చేయవచ్చు. ఏకాదశి రోజో, ద్వాదశి రోజో, పౌర్ణమి దినమో స్నానం చేస్తే చాలు, సకల పాపాలు దూరమవుతాయి. సిరి సంపదలు, పుత్ర సంతానం కలుగుతాయి. ఇది నా అనుభవంతో చెప్తున్నాను అని బ్రాహ్మణుడు ముగించాడు. తాయారమ్మ కళ్ళు మెరిశాయి. తన మనసులో ఒక దృఢ నిశ్చయం పుట్టింది. రేపు ప్రాతకాలం తప్పకుండా నదికి వెళ్లి మాఘ స్నానం చేయాలి. ఇక అంతలోనే పొరుగురు నుండి బంగారుశెట్టి తిరిగవచ్చాడు. భార్య ఉత్సాహంగా మాఘస్నానం గురించి చెప్పింది. తాను తెల్లవారు జామున స్నానానికి వెళ్తాను. అంతే. భార్య మాటలు వింటూనే బంగారుచెట్టి ముఖం ఎర్రబడింది. కళ్లల్లో అగ్ని జ్వలించింది. పళ్ళు పటుపటా కురుకుతూ గర్జించాడు. ఓసే వెర్రిదాన, నీకు మాఘమాసం స్నానం, వ్రతం, దానం ఇవన్నీ కూడా ఎవరు చెప్పారే? నీకేమైనా పిచ్చి పట్టిందా అని కోపంతో
మండిపడ్డాడు. డబ్బులు సంపాదించడంలోనే నా పంచ ప్రాణాలు పోతున్నాయి. ఎవరికీ ఒక్క పైసా కూడా వదలకుండా వడ్డీ వసూలు చేస్తూ ఇలా కూడబెట్టిన ధనం మొత్తాన్ని దానం చేయమంటావా అని బంగారు చెట్టి వ్యంగ్యంగా చాలా కోపంతో అన్నాడు. చలిలో చల్లని నీళ్లతో స్నానం చేసి పూజలు చేసి దానాలు చేస్తే ఒళ్ళు ఇల్లుగొల్లు అవుతుంది. ఉన్నదంతా ఊడ్చుకుపోయాక నెత్తు పైన చెంగు వేసుకుని భిక్షాందేహేని అడుక్కోవలసిందే, జాగ్రత్తగా వెళ్ళిపడుకో అని భర్త కోపంతో గర్జించాడు. తాయారమ్మ ఏమీ అనలేదు. అనలేకపోయింది కూడా. మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయిందే కాని తన మనసులో మాత్రం నిర్ణయం బలపడిందే. భర్త కోపాన్ని చూసి భయపడలేదు. దైవభక్తి ముందు భయం కూడా నిలవదు కదా. ఆ రాత్రి తాయారమ్మకు నిద్ర పట్టలేదు. పడకమీద పడుకుని ఆకాశంలోని నక్షత్రాలను చూస్తూ ఉంటే ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు నదికి వెళ్లి స్నానం చేస్తాను అని ఆతృతగా ఎదురుచూస్తుంది. కోడి కూయటం మొదలైంది. తూర్పున ఆకాశం ఎర్రబారింది. సూర్యుడు నెమ్మదిగా తన కిరణాలను విస్తరిస్తున్నాడు. తాగారంబ ఎటువంటి శబ్దం చేయకుండా లేచింది. కాలకృత్యాలు ముగించి వృద్ధ బ్రాహ్మణుడితో కలిసి రహస్యంగా నదికి బయలుదేరింది. భర్తకు తెలియకుండా నది ఒడ్డుకు చేరుకున్నారు. ఉదయపు సూర్యకిరణాలు నీటిపై బంగారు వెలుగులు చిమ్ముతున్నాయి. చల్లని గాలి వేస్తుంది. పక్షులు కీలకల రావాలు పాడుతున్నాయి. తాగారమ్మ భక్తిగా నదిలోకి దిగిందే. ఆ చల్లని నీటికి తన ఒళ్ళు చలరించింది కాని మనసులో భక్తి ఉంది. హరి ఓం అని మంత్రం చదువుకుంటూ నీటిలో మునిగిద్ది. వృద్ధ బ్రాహ్మణుడు ఒడ్డున నిలబడి ఆమెను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. ఆ దృశ్యం అత్యంత పవిత్రంగా కనిపించింది. కాని అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి భర్త బంగారు చెట్టుకి మెలుకు వచ్చింది. భార్య మంచం ఖాళీగా ఉంది. అరుగుమీద బ్రాహ్మణుడు లేడు. అతనికి అనుమానం వచ్చింది. ఈ వెర్రిది నా మాట వినకుండా నదికి వెళ్ళిందా అని కోపంతో రగిలిపోగాడు. వెంటనే ఒక దుడ్డుకర్ర తీసుకుని నదివైపుగా పరిగెత్తాడు. అతని కళ్లల్లో క్రోధం స్పష్టంగా ఉంది. నదికి చేరుకున్న బంగారు శెట్టి భార్యను నీళ్లలో చూశాడు. కోపంతో అతను కూడా నీళ్లలోకి దూకాడు. ఎంత ధైర్యమే, నీకు నా మాట వినకుండా వచ్చావా అని అరుస్తూ కర్రతో కొట్టబోగాడు. తాయారమ్మ తప్పించుకోవడానికి ప్రయత్నించింది. వాళ్లద్దరూ కొంత లోతైన నీళ్లలో పెనుగులాడారు. పెనుగులాడుతూ ఉండగా హఠాత్తుగా ఇద్దరూ నీళ్లలోనే మునిగిపోయారు. ఆ విధంగా మునగటం వల్ల అతనికి తెలియకుండానే బంగారు శెట్టికి కూడా మాఘస్నాన ఫలం దక్కింది. విధి విలాసం ఇలా ఉంటుంది. బంగారు శెట్టి భార్యను కొట్టి మరీ ఇంటికి తీసుకొచ్చాడు. తాయారమ్మ మౌనంగా భరించింది. తన మనసులో సంతోషం. మాఘస్నానం చేశారు అని కాలం నదిలా ప్రవహించింది. రోజులు గడిచాయి, నెలలు గడిచాయి, సంవత్సరాలు గడిచాయి. బంగారు శెట్టి అదే పిసినారితనంతో, అదే దుర్మార్గంతో జీవించాడు. తాగారమ్మ అదే సహనంతో, అదే భక్తితో ఉంది. కాలం ముందుకు సాగిద్దే. కొన్ని సంవత్సరాల తర్వాత ఒకరోజు ఇద్దరికీ ఒక తీవ్రమైన వ్యాధి సోకిద్ది. ఏ వైద్యుని యొక్క మందులు పనిచేయలేదు. మరికొన్ని రోజులకు వారిద్దరూ మరణించారు. వారి ఆత్మలు శరీరాన్ని విడిచిపెట్టాయి. అప్పుడే వింతైన దృశ్యం కనిపించింది. బంగారు చెట్టుని తీసుకువెళ్లటానికి భయంకరమైన యమదూతలు వచ్చారు. వారి చేతుల్లో నల్లని కాలపాశాలు ఉన్నాయి. కళ్లల్లో భయంకరమైన చూపులు. వారు అతని మెడకు పాసం వేసి యమలోకానికి తీసుకువెళ్తున్నారు. కాని తాయారమ్మను తీసుకువెళ్లటానికి దివ్యమైన విష్ణు దూతలు వచ్చారు. వారి ముఖాలు తేజస్సుతో మెరుస్తున్నాయి. చేతుల్లో పూలమాలలు, కెరీటాలు ఉన్నాయి. వారు ఆమెను అందమైన దివ్యరథంపైన ఎక్కించి వైకుంఠం వైపుగా తీసుకువెళ్తున్నారు. రథంపై వెళ్తున్న తాయారమ్మ క్రిందకు చూసిద్ది. తన భర్తను యమభటులు పాశాలతో లాక్కెళ్తున్నారు. తన హృదయం బాధతో నిండిద్ది. ఆగండి అని విష్ణు దూతలతో చెప్పిద్దే. ఓ యమబులారా అని కేక వేసిద్దే. వారు వెంటనే ఆగపాయికి చూశారు. తాయానమ్మ అడిగింది, ఇదేమీ అన్యాయం? నన్ను వైకుంఠానికి తీసుకువెళ్తున్నారు, నా భర్తని యమలోకానికి తీసుకువెళ్తున్నారు. మేమిద్దరం ఒకే ఇంట్లో ఉన్నాం, ఒకే రోజు మరణించాం. అసలు ఈ వ్యత్యాసం ఎందుకు? వెంటనే ఆ యమభట్టులు గంభీరంగా సమాధానం చెప్పారు. ఓ తల్లి, నువ్వు మాఘమాసంలో ఒకరోజు స్నానం చేసవు. అదికూడా వృద్ధ బ్రాహ్మణు నుండి విని పవిత్ర భావంతో భక్తితోనూ స్నానం చేసవు. అందువల్లే నీకు ఆ పుణ్యఫలం దక్కిందప్ప. వారు కొనసాగించారు. కాని నీ భర్త మాత్రం అనేకుల్ని హింసించాడు, అన్యాయంగా ధనం కూడబెట్టాడు, అసత్యాలు పలికాడు, నరకమన భయం లేకుండా, భగవంతునిపై భక్తి లేకుండా బ్రతికాడు. అందుకే వీడిని యమలోకానికి తీసుకువెళ్తున్నాం. తాగారమ్మ ఆలోచించింది. మళ్ళీ అడిగిందే, మీరు ఒక్క నిమిషం ఆకండి. నేను ఒకే ఒకరోజు స్నానం చేసినందుకు పుణ్యఫలం కలిగింది సరే, కాని నన్ను కొట్టడానికి నా భర్త కూడా నదిలో వదిగాడు.
నాతోపాటు తానుకూడా నీళ్లలో మునిగాడు. మాఘమాసంలో తానుకూడా స్నానం చేసినట్టే కదా అయితే ఇంత వ్యత్యాసం ఎందుకో యమదూతలు ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. వారికి సమాధానం దొరకలేదు. తన ప్రశ్న న్యాయంగానే ఉంది. వారు బంగారు చెట్టిని అక్కడే ఉంచి వేగంగా యమలోకానికి వెళ్లారు. చిత్రగుప్తుడు తన పుస్తకంలో లెక్కలు రాస్తూ ఉన్నాడు. ఆ యమదూతలు జరిగిందంతా వివరించారు. తాయారమ్మ అడిగిన ప్రశ్న కూడా చెప్పారు. చిత్రగుప్తుడు ఆసక్తిగా ఉన్నాడు. తన మహాగ్రంథాన్ని తెరిచి బంగారు శెట్టి పాప పుణ్యాలు పట్టిక చూశాడు. ఆయన కళ్ళు విప్పారాయి, నోరు తెరుచుకుంది. చిత్రగుప్తును ఆశ్చర్యంతో చూశాడు. పట్టికలో బంగారు శెట్టికూడా సమానమైన పుణ్యఫలం రాసి ఉంది. అతను మాఘమాసంలో నదిలో మునిగాడు కాబట్టి ఉద్దేశం ఏదైనా సరే మాఘస్నాన ఫలం దక్కింది. మాఘమాస మహిమ అంత గొప్పది ఎలా చేసినా ఎందుకు చేసినా ఆ పవిత్ర నదిలో మురిగితే పుణ్యం వస్తుంది. చిత్రగుప్తుడు కంగారుపడ్డాడు. అయ్యో, మావాళ్లే తొందరపడ్డారు అని విచారించాడు. వెంటనే విష్ణు దూతల్ని పిలిపించే బంగారు చెట్టినికూడా వైకుంఠానికి తీసుకువెళ్ళండి అని చెప్పాడు. విష్ణుదూతలు నివ్వెరపోయారు కాని చిత్రగుప్తుని యొక్క ఆజ్ఞను వారు సరసా వహించారు. బంగారు శెట్టిని పుష్పక విమానంలో వైకుంఠానికి తీసుకువెళ్లారు. వైకుంఠ ద్వారాల వద్ద తాయారమ్మ ఆతృతగా చూస్తుంది. తన భర్త ఏమయ్యాడో అని కంగారుపడుతుంది. అప్పుడు ఆకాశంలో పుష్పక విమానం కనిపించిద్ది. దానిలో బంగారు చెట్టే అతను వైకుంఠంలో అడుగుపెట్టాడు. తాగారమ్మ పరిగెత్తుక వచ్చింది. భార్యా భర్తలు ఇద్దరూ ఆనందంతో కలుసుకున్నారు. బంగారు చెట్టి కళ్లలో నీళ్లు తెరిగాయి. తాగారు, నేను నిన్ను కొట్టారు, నీమీద అరిచాను, దాన ధర్మాలు చేయలేదు, అయినా నాకు మోక్షం ఎలా వచ్చిద్ది? తాను చిరునవ్వుతో చెప్పింది. స్వామి, మాఘమాస మహిమ అలాంటిదే. మీరు నన్ను కొట్టడానికి నదులు దిగిన మాఘస్నాన ఫలం మీకు దక్కిందే. అదే మన అదృష్టం. ఇద్దరూ ఆ శ్రీ మహావిష్ణువు యొక్క సన్నిధిలో వైకుంఠంలో సుఖంగా ఉండిపోయారు. వశిష్ఠమ మహర్షి తెలిపరాజుతో ఇలా అన్నాడు. రాజా, విన్నావా ఈ అద్భుతమైన కథను? భార్య వల్ల భర్తకు ఎలా మోక్షం కలిగిందో, భర్త దుర్మార్గుడై పిసినగొట్టుగా ఉన్నా యథాలాపంగా ఒకరోజు మాఘస్నానం చేసినందుకు ఇద్దరికీ వైకుంఠం రాప్తి కలిగిందేగా. కనుక మాఘస్నానం నెల రోజులు చేస్తే మరింత మోక్షదాయకం అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ముఖ్యంగా పౌర్ణమి రోజు, మాఘ పౌర్ణమి నాడు స్నానం, దానం, జపం, తపం చేస్తే అసాధ్యమైనటువంటి పుణ్యఫలం కలుగుతుంది. మాఘమాసంలో పౌర్ణమి దినం అత్యంత పవిత్రమైనది. భక్తులారా, మాఘమాసంలో ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజు భక్తితో స్నానం చేసి దాన ధర్మాలు చేసి పుణ్యం కూడకట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక పరమైన వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సదా మీపై ఉండాలని కోరుకుంటూ సర్వేజనా సుఖినో భవంతు.